ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు చిన్న కండ్ల ఏనుగు 4 కాళ్ళ ఏనుగు. అబ్బా చిన్నతనంలా పెద్ద బాల చిచ్చల చదువుకున్ననోళ్ళ ఇక ఇప్పటి పోరలకేమో ఆ యూట్యూబ్లో చూపించాల్సి వస్తున్నదోళ్ళ. అయితే ఏనుగు పాఠం ఎందుకు వచ్చిందంటే పాపముల్లా ఒక ఏనుగు పొయ్యే తోవల పోకనట బాయిల పడ్డది. దాని అవస్థ చూస్తుంటే నాకు పానం కలుక్కుమన్నది. అగ చూడండి మీరు కూడా. అసలైతే నేను ఏనుగులను నమ్మనేనమ్మా, వాటి తెరువు కూడా పోను. అప్పుడప్పుడు అవి పిసపిస చేస్తుంటాయి కదా, కానీ ఇగో గీ ఏనుగు అవస్థ చూస్తుంటే మాత్రం పానం కలుక్కుమన్నదొల్లా. అయ్యయ్యో అన్నట్టు బురదల తానం చేస్తుందనుకునేరు. కాదు కాదు, అది బాయిల పడ్డది పిల్లేనుగు. అయితే నడిచేటప్పుడు కండ్లు నెత్తి మీద పెట్టుకున్నదో లేకుంటే దీనికి తొవ్వేసాక గనవల్లేదో గాని ఈ బాయిల లటుక్ కనబడ్డదోల్లా. ఇక దీని అవస్థ చూడాలే. మీదికి వచ్చేదందుకు మస్తు దండ్లాడింది, కానీ ఎట్లత్తది చెప్పు. అగో దానికది తొవ్వ తయారు చేసుకుంటుంది. కానీ దాంతోని కాలే, ఊరి జనాలు పోలీసులు వచ్చిర్రు. దీన్ని బయటికి తీసుకొచ్చి ఎగురం పెట్టుకున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం దొయ్యలే. ఏదన్నా పక్క పొంటి సొరంగం వస్తుంటే దవ్వి ఏనుగును కాపాడదాం అనుకున్నారు, కానీ ఈ భూమి ఓనర్ ఒప్పుకోలే. నా భూమిలో ఒక్క గడ్డపార కూడా పడటానికి లేదని కూర్చున్నాడట. ఇక లాస్ట్కి ఎట్లనో గట్ల ఆయనను బుజరిగిచ్చి ఏనుగును బయటికి తీసిరు. అయితే ఇగో ఏనుగుల గుంపున్న చూడు, ఈ గుంపులకి వెళ్ళే తప్పిపోయి బాయిల పడ్డట్టున్నది. అన్నట్టు ఇది కేరళ ఏనుగు.